గైస్ మనకి అమోటా నుంచి ఒక బడ్జెట్ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఈ మంత్ 8th అయితే లాంచ్ అవుతుంది అనమాట. మోటో G77 పవర్ 5G మొబైల్. మనకి బడ్జెట్ మొబైల్ అయితే చెప్తున్నారు. ఇది మేబీ గోడ్ సైడ్ లో అండ్ అమెజాన్ ప్రైమ్ డేస్ కి పిక్ అవ్వచ్చు అనుకుంటా. ఎందుకంటే ఆ సేల్ స్టార్ట్ అయ్యి ఒక 3 days తర్వాత ఈ మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. ఒకవేళ ఈ మొబైల్ ని ఆ సేల్ లో పిక్ చేస్తే కొంచెం బాగుంటుంది. ఎవరన్నా బడ్జెట్లో బెస్ట్ మొబైల్ కొనాలనుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట ఈ మొబైల్ సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. ఇది మనకి 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే మీద రాబోతుంది. ఇది 50 MP సోనీ కెమెరాతో రాబోతుంది అనమాట. ఈ 7000 mAh బ్యాటరీతో రాబోతుంది. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 16 అయితే రాబోతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ రాబోతుంది అనమాట. ఈ ప్రాసెసర్ మనకి మిడ్ రేంజ్ అనమాట. ఫస్ట్ మనం ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. మనకి ఫ్లాట్ డిస్ప్లే స్క్రీన్ ప్రొటెక్షన్ పరంగా అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ అయితే యూస్ చేసామని చెప్తున్నారు. బాగుంటుంది, మంచి అడ్వాన్స్ ప్రొటెక్షన్ ఇది. బ్యాగ్ అయితే మనకి వేగా లెదర్ ఫినిష్ ఉంటుంది. మొబైల్ చేతులు పట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఆ ఫీల్ అనేది. సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా సౌండ్ విషయానికి వద్దాం. మనకి స్టీరియో స్పీకర్స్ ఉంటుంది. టాప్ టు బాటమ్ 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ప్లస్ మనకి ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఏమంటే సౌండ్ విషయంలో ఇక్కడ మనకి డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మెచ్చుకోవాలి, డాల్బీ అట్మాస్ ప్రెజెంట్ ఏ బడ్జెట్ మొబైల్స్లో ప్రొవైడ్ చేయలేదు. మోటో తప్పితే 3 హెడ్ ఫోన్ జాక్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఉంటుంది అనేది ఎక్స్పెక్టేషన్ తీసేయండి. నెక్స్ట్ ఇంకా డ్యూరబిలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి IP64 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది. కంప్లీట్ వాటర్ రేటింగ్ ఫోన్ అయితే కాదు. చిన్న చిన్న డ్రాప్స్కి అలాగే డస్ట్ ప్రూఫ్కి అయితే సపోర్ట్ చేయగలదు. మనకి మిలిటరీ గేట్ స్టాండర్డ్ ఉంది. MIL STD 18H సర్టిఫికేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. అంటే మనకి మిలిటరీ గేట్ సర్టిఫికేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇది మనకి డిఫరెంట్ టైప్స్ అయితే హెల్ప్ అవుతుంది అనమాట. పోర్ట్స్ విషయానికి వద్దాం. మనకి 2 మైక్రోఫోన్స్ అయితే ఉంటాయి అనమాట. USB Type-C 2.0 తో రాబోతుంది అనమాట. ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే మీద రాబోతుంది. డిస్ప్లే అయితే బాగానే ఉంటుంది, మరి అంత దారుణంగా అయితే ఉండదు కానీ మోటోలో డిస్ప్లే అయితే చాలానే ఉంటుందని చెప్పొచ్చు. మేజర్ మనకి ఇందులో ఒక ఫీచర్ యాడ్ చేశారు అనమాట, కలర్ బూస్ట్ అని. అంటే మనకి ఈ కలర్ బూస్ట్ వల్ల ఏమంటే మనం ఏదైనా OTT ప్లాట్ఫామ్లో ఏదైనా మూవీస్ చూసేటప్పుడు అక్కడ మనకి కలర్ బూస్ట్ చేస్తుంది అనమాట. 120 Hz అయితే రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ 1050 nits వరకు బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అంటే మన 1000 nits అబోవ్ బ్రైట్నెస్ ఉంది కాబట్టి బాగుంటుంది. మనకి బ్రైట్నెస్ ఎక్స్పీరియన్స్ కానీ ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ మనం ఎటువంటి సిచ్యువేషన్ యూజ్ చేసినా మనకి బ్రైట్నెస్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం బాగానే ఉంటుంది. అలాగే దీన్ని మీకు ఎల్బన్ సపోర్ట్ ఉంది. అంటే మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఇటువంటి యాప్స్లో కంటెంట్ క్వాలిటీని మ్యాక్సిమం HD ప్లస్లో అయితే వాచ్ చేయొచ్చు. ఇది ప్రాసెసర్ అనమాట. ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్తో రాబోతుంది. 4nm బిల్ట్ టైమ్ ప్రాసెసర్ LPDDR4X రాబోతుంది. అలాగే ఇది FFS 2.2తో రాబోతుందని చెప్పొచ్చు. ఇంకా మీరు ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకునే చిన్న గేమ్స్ అలాగే చిన్న మల్టీ టాస్కింగ్ వర్క్స్ అయితే చేసుకోవచ్చు. మరీ హెవీగా యూజ్ చేస్తానంటే మీకు ఈ ప్రాసెసర్ అంతవరకు అయితే వెళ్ళలేదన్నమాట. ఇది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 16 అయితే రాబోతుంది. ప్లస్ మనకి ఇది హెల్లో మోటో UI అయితే రాబోతుంది అనమాట. ఇక్కడ మనకి 3+1 years అయితే అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. అంటే ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 17 అప్డేట్ కూడా మన మొబైల్కి వస్తుందని చెప్తున్నారు. ఆ తర్వాత మనము ఆండ్రాయిడ్ 16 నుంచి ఆండ్రాయిడ్ 17కి అయితే షిఫ్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ కెమెరా విషయానికి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఫ్లాష్ ఉంటుంది. యాక్చువల్గా ఈ కెమెరా అసలు పని చేసేది వచ్చి ఓన్లీ 2 కెమెరాస్ బ్యాక్, బట్ ఇంకో కెమెరా అయితే లైట్ సెన్సార్ అని చెప్పొచ్చు. ప్రైమరీ కెమెరా 50 MP ఇచ్చారని చెప్పొచ్చు. ప్రైమరీ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మీకు ఈ కెమెరాలో సోనీ LYT600 సెన్సార్ అయితే యూజ్ చేస్తారు. బాగుంటుంది మనకి ఈ సెన్సార్. కానీ సోనీ సెన్సార్ అంటే ఇంకా చెప్పనవసరం లేదు. ఫోటోస్ అయితే చాలా పెద్దగా క్యాప్చర్ చేయగలదు. ఫోటో క్వాలిటీని మ్యాక్సిమం అయితే ఇంక్రీజ్ చేయగలదు అనమాట. సెకండ్ కెమెరా 18 MP ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే చెప్తున్నారు. సెల్ఫీ కెమెరా 32 MP ఇచ్చారు. పర్లేదని చెప్పొచ్చు. 32 MP అంటే సెల్ఫీ ఫోటోస్ చాలా బెటర్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వద్దాం. బ్యాటరీలో చాలా వరకు అయితే వీళ్ళు ఇంప్రూవ్ చేస్తారు. ఇది 7000 mAh బ్యాటరీతో రాబోతుంది. ప్లస్ ఇది 30 watts వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. 7000 అంటే మీరు ఈజీగా 2 days వరకు అయితే వాడుకోవచ్చు. చెప్పాల్సింది ఏమైనా ఉందంటే ప్రైస్ అనమాట. 27,999 అయితే రాబోతుంది. ఎందుకు ఇంత ప్రైస్ పెట్టారు? అసలు ఈ ప్రైస్కి ఇది వర్తే అంటారా ఒకవేళ చూస్తే? ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అనమాట 27,999 అనేది, కన్ఫర్మ్ ప్రైస్ అయితే కాదు. గైస్ మీరు మన వీడియో లాస్ట్ వరకు చూసారు కాబట్టి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మర్చిపోకుండా మీరు మన వీడియో లాస్ట్ వరకు చూసండి. చిన్న రిక్వెస్ట్ అబ్బా, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. గైస్ ఈ వీడియో కోసం నేను చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాను, బట్ చూద్దాం దానికి రిజల్ట్ ఏ విధంగా వస్తుంది అనేది.